జలసాలకు అలవాటు పడ్డ ఆ యువకులు దొంగలుగా మారారు. ఇద్దరు యువకులు కలిసి మరో ముగ్గురు మైనర్లతో కలిసి ఒక ముఠాగా ఏర్పాటు చేశారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ని చడివి చప్పుడు కాకుండా కొట్టుకెళ్ళిపోతారు. ఎవరికి అనుమానం రాకుండా చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. చివరకు పోలీసులకు చిక్కి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని ఎర్రగుంట్ల మండలానికి చెందిన కొప్పోలి జాయ్, ప్రొద్దుటూరు మండలానికి చెందిన చాపాటి పవన్లు మరో ముగ్గురు మైనర్లతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలతో ఈజీగా డబ్బులు సంపాదించుకోవడానికి చోరీలకు అలవాటు పడ్డారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి, అనంతపురం జిల్లా తాడిపత్రి, నంద్యాల జిల్లా చాగళ్లమర్రి, సిరివెళ్ల, కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్లను ఎత్తుకెళ్లారు. బైక్ దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ ముఠాపై గట్టి నిఘా పెట్టారు. మైదుకూరు, ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో వంతెన వద్ద ఇద్దరు దొంగలను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. ముఠాలోని మరో ముగ్గురు మైనర్లు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుండి 10 లక్షల విలువ చేసి 8 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. పరారీలో ఉన్న మరో ముగ్గురు మైనర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బైక్లను ఇళ్ల ముందు పార్క్ చేసే సమయంలో సైడ్ లాక్ తప్పనిసరిగా చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇళ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లే సమయంలో తమకు సమాచారం ఇవ్వాలని, బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను బ్యాంకుల్లో భద్రపరచుకోవాలని, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. వీళ్ళ దగ్గర నుంచి 3 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లు, 2 బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్స్, ఒకటి యమహా R15 మోటార్ సైకిల్, ఒక బజాజ్ పల్సర్ NS 200, ఒక సుజుకి యాక్సెస్ మోటార్ సైకిల్, మొత్తం 8 మోటార్ సైకిల్, మొత్తం 10 లక్షల విలువ చేసేటువంటి 8 మోటార్ సైకిళ్లను సీజ్ చేయడం జరిగింది. మీడియా ద్వారా ప్రజలకందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎంతో ఖరీదైనటువంటి మోటార్ సైకిళ్లను కొనడమే కాదు, వాటిని జాగ్రత్తగా ఇళ్ళ దగ్గర పార్కింగ్ కానీ ఎక్కడైనా కానీ బయట పార్కింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సైడ్ లాక్ వేసుకోవాలని, సైడ్ లాక్ ఖచ్చితంగా వేసుకోవాలనేది మా యొక్క విన్నపము. అలాగే మీ ఇంట్లో విలువైన వస్తువులు కానీ ఏదైనా కానీ ఊర్లకు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విలువైన వస్తువులు ఇంట్లో ఉంచుకోకుండా ఎక్కడైనా కానీ సేఫ్గా లాకర్లలో ఉంచుకోవాలని, ఒకవేళ అలా కాని పక్షంలో కనీసము పోలీసులకైనా కూడా ఇన్ఫార్మ్ చేయాలని, దొంగతనాలు అరికట్టడంలో పోలీసులే కాదు ప్రజలు కూడా ఖచ్చితంగా సహకారం అందించాలని మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.